నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్. ఇవాళ మన టాపిక్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మడ అడవులు. రాయల్ బెంగాల్ టైగర్స్ ఎక్కడున్నవి? వెస్ట్ బెంగాల్లో ఉన్న సుందర్బన్ మ్యాంగ్రూవ్స్ ఏరియాస్లో ఉంటవి. వీటిని మ్యానిటస్ అని ఎందుకు అంటారు? ఇవి హ్యూమన్స్ని ఎందుకు అటాక్ చేస్తున్నవి? ఇవి ఇంత ఫెరోషియస్గా ఎందుకున్నవి? ప్లస్ దాంతో పాటుగా వెస్ట్ బెంగాల్లో ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, సుందర్బన్ మ్యాంగ్రూవ్స్ హ్యూమన్స్ని చంపడంలో రాయల్ బెంగాల్ టైగర్స్కి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నవి? ఇవన్నీ చూసే ముందు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇంపార్టెన్స్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి చూద్దాం. ఎకలాజికల్ బ్యాలెన్స్, పర్యావరణ సమతుల్యతకైనా, హ్యూమన్ సర్వైవల్, మనిషి బతకడానికైనా, ఇప్పుడు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి తీసి చూడండి. యావరేజ్గా అట్లీస్ట్ 1 to 2 పేపర్స్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ల గురించి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో క్వశ్చన్ ఉంటుంది. సో అంత ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మనం ఒకసారి టాపిక్లోకి వెళ్దాం, క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అసలు మనం ఏమేమి డిస్కస్ చేద్దాం ఇవాళ. ఫస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఒకటి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా అడిగారు, రాబోయే ఇయర్స్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అది కూడా చూద్దాం. దాంతో పాటుగా ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో చెప్పిన కదా, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్ రాయల్ బెంగాల్ టైగర్స్కి, హంటర్స్ని, వేటగాళ్ళనే వేటాడడానికి ఎట్లా హెల్ప్ చేస్తున్నవి, అవంతా ఎందుకు ఫెరోషియస్గా ఉన్నవి, మ్యానిటస్ అని ఎందుకు అంటారు అనేది సెకండ్ పాయింట్. ఇవి రెండు డిస్కస్ చేసుకుందాం. మ్యాంగ్రూవ్స్, అసలు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఏంటివి? మ్యాంగ్రూవ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ట్రీస్ ఆర్ shrubs. అంటే ఏంటివి? కల్పనిచ్చే మొక్కలు ఉంటాయి కదా, మొక్కలు ప్లస్ పొదలు, వీటిని ఏమంటారు అంటే మ్యాంగ్రూవ్స్ అంటారు. ఇవి ఎక్కడ ఉంటవి? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆర్ లీవ్స్ ఇన్ ఇంటర్ టైడల్ జోన్. ఇంటర్ టైడల్ జోన్ అంటే ఏంటిది? హై టైడ్, లో టైడ్ వస్తాయి కదా సముద్రంలో, ఇంటర్ టైడల్ జోన్లో ఇవి పెరుగుతవి. రివర్ వచ్చి సముద్రంని మీట్ అయ్యే ప్లేసెస్లో సముద్రం వాటర్ తన్నుకొని రివర్లోకి వస్తుంది, అంటే బ్యాక్ వాటర్ అంటారు, తెలుసు కదా మీకు. ఆ పర్టికులర్ ఏరియాస్లో హై టైడ్, లో టైడ్ జోన్లు ఉన్న దగ్గర మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేటివి గ్రో అవుతవి. అక్కడ ఏంటి? సాల్టీ వాటర్ ఉంటవి, ఓకేనా, సాలినిటీ ఎక్కువగా ఉంటుంది. ఈ పర్టికులర్ ఏరియాస్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు పెరగడానికి కావాల్సిన కండిషన్స్ అవి. దాంతో పాటుగా ఇక్కడ ఒకటి స్వామ్స్, మ్యాంగ్రూవ్స్ని స్వామ్స్ అని కూడా అంటారు. స్వామ్స్ అంటే వుడీ ప్లాంట్స్ ఉంటాయి. వుడీ ప్లాంట్స్ అంటే కల్పనిచ్చే మొక్కలు ఉంటేనేమో స్వామ్స్ అంటారు. ఓన్లీ పిచ్చి పిచ్చి మొక్కలు, కల్పనివ్వని మొక్కలు ఏమంటారంటే మార్షెస్ అంటారు. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, యూపీఎస్సీలో గ్రూప్ 1లో అడిగారు. మ్యాంగ్రూవ్స్ ఆర్ స్వామ్స్. ఓకే, నేను రీసెంట్గా కర్ణాటకలో ఉన్న శరావతి మ్యాంగ్రూవ్స్ని విజిట్ చేశాను. అక్కడ కొన్ని యూస్ఫుల్ అనిపించిన ఫొటోస్, వీడియోస్ క్యాప్చర్ చేశాను. దాంతో ఒకసారి క్లియర్గా ఐడియా వస్తుంది ఆస్పిరెంట్స్కి అని. ఒకసారి చూద్దాం ఒకసారి ఆ వీడియోలో. దీస్ ఆర్ ది 11 లొకేషన్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇవి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అండి. చాలామందికి తెలుసు ఇవి, తెలియని వాళ్ళు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అవి ఎండినట్టు కట్టెల్లా కనబడేటి అన్ని రూట్స్, వేర్లు కిందున్న భూమిలో నుంచి వాటర్ పైకి వచ్చి బ్రీత్ తీసుకుంటవి, అంటే శ్వాస తీసుకుంటవి. అందుకే వీటిని న్యూమటోఫోర్స్ అంటారు, బ్రీతింగ్ రూట్స్. ఇక్కడ చూడండి పైన ఎడ్జెస్ ఎంత షార్ప్గా ఉన్నావో ఈ రూట్స్వి. ఇవి షార్ప్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కిందలో ఉన్న భూమి నుంచి పొడుచుకొని పైకి రావాలి కాబట్టి. ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడండి, వాటర్ లెవెల్ తగ్గినవి, రూట్స్ ఎంత షార్ప్గా ఉన్నావో చూడండి. ఇది న్యూమటోఫోర్స్ డెఫినేషన్. ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మడాడువులు అంటే ఒక క్లారిటీ వచ్చింది కదా క్లియర్గా. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగిందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందే చూసాం మనము న్యూమటోఫోర్స్, బ్రీతింగ్ రూట్స్, శ్వాస తీసుకునే వేర్లు అంటే ఏంటివి అని కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగారు, యూపీఎస్సీలో కానీ గ్రూప్ 1 ఏపీ ఎగ్జామ్స్లో కానీ. న్యూమటోఫోర్స్ అంటే ఏంటి? దట్ గ్రో అవుట్ ఆఫ్ ది వాటర్ సర్ఫేస్. కిందున్న భూమిలో నుంచి వాటర్ పైకి వచ్చి బ్రీతింగ్ తీసుకుంటవి కాబట్టి వాటిని న్యూమటోఫోర్స్ అంటారు, బ్రీతింగ్ రూట్స్ అంటారు. ఓకే, ఆల్సో కాల్డ్ రెస్పిరేషన్ రూట్స్. రూట్స్ తోటి రెస్పిరేషన్ తీసుకుంటాయి, ఆ చెట్టుకు కావాల్సిన ఆక్సిజన్ మొత్తం రూట్స్ తోటి తీసుకుంటవి భూమిలో నుంచి వాటర్ పైకి వచ్చి. మీరు చూసారు కదా ఇంతకుముందు పిక్చర్స్లో. ఇంకొకటి ఇంకేం అడిగారు ప్రీవియస్ ఇయర్లో? కొరింగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడా అని అడిగాడు. కొరింగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మడాడువులు ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ కొరింగా కాకుండా కృష్ణా గోదావరి డెల్టాలో మ్యాంగ్రూవ్స్ ఉన్నవి, పులికాట్ లేక్ దగ్గర మ్యాంగ్రూవ్స్ ఉన్నవి.
ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొరింగా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండు. కొరింగా నేమ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కొరింగా రివర్ ఫ్రెష్ వాటర్ కొరింగా రివర్ నుంచి వచ్చి దాంట్లో మిక్స్ అవుతుంటుంది అన్నట్టు అక్కడ ఉన్న ఓషన్. అక్కడ ఆ పర్టికులర్ ఏరియాస్ లో మనకు మ్యాంగ్రూవ్స్ ఉన్నది. ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది ఏంటంటే పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడా అని అడిగారు. పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ తమిళనాడు. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇంకొకటి వెస్ట్ బెంగాల్లో ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నేమ్ ఏంటి? సుందర్బన్ మ్యాంగ్రూవ్స్. అక్కడ సుందర్బన్ డెల్టాలో పెరిగే మ్యాంగ్రూవ్స్ ని సుందర్బన్ మ్యాంగ్రూవ్స్ అంటారు. సుందర్బన్ డెల్టా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్ అన్నట్టు. ఓకేనా? సుందర్బన్స్ అని నేమ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సుందరి ట్రీస్ ఉంటాయి కదా, సుందరి మొక్కల వల్ల మనకు సుందర్బన్స్ అని వచ్చింది. ఇక్కడనే రాయల్ బెంగాల్ టైగర్స్ ఉంటాయి. లాస్ట్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కర్ణాటకలో ఉన్న మ్యాంగ్రూవ్స్ ఏంటి? శరావతి మ్యాంగ్రూవ్స్. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి. శరావతి మ్యాంగ్రూవ్స్ కొంచెం ఫేమస్. ఒడిస్సాలో చిల్కా లేక్ దగ్గర మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి. తర్వాత బిటర్గానికా నేషనల్ పార్క్ మీకు అందరికి ఐడియా ఉంటుంది కదా, అక్కడ కూడా బిటర్గానికా మ్యాంగ్రూవ్స్ ఉన్నవి. ఈజీగా వస్తే ఇట్లా ఇండివిజువల్గా అడగవచ్చు, కానీ టఫ్ వచ్చిందంటే పేపర్ అప్పుడు ఏం చేస్తారు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు. పేపర్ టఫ్ వచ్చినప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి జతపరచమని చెప్తాడు. ఓకేనా? ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్ ఎట్లా ఉండొచ్చు, రాబోయే ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఎట్లా అడగవచ్చు అని చూద్దాం ఒకసారి. ఫస్ట్ అది చూసే ముందు జాగ్రఫికల్ ఏరియా పరంగా ఏ స్టేట్లో ఆర్ ఏ యూటీలో హైయెస్ట్ మ్యాంగ్రూవ్ ఏరియా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఎక్కువగా మ్యాంగ్రూవ్స్ ఉన్న స్టేట్ ఏది? ఫస్ట్ వెస్ట్ బెంగాల్, సెకండ్ గుజరాత్, థర్డ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇవి ఆర్డరు ఏరియా పరంగా. అదే రీసెంట్గా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చింది కదా రిపోర్టు, ఆ రిపోర్ట్ ప్రకారం ఏ స్టేట్స్లో మ్యాంగ్రూవ్ ఏరియా ఎక్కువగా ఇంక్రీజ్ అయింది? నేను జాగ్రఫికల్ ఏరియా ఎక్కువ ఎక్కడ ఉందనట్లేదు, ఎక్కువగా ఎక్కడ ఇంక్రీజ్ అయింది. ట్రీ కవర్ ఉంటుంది కదా, మ్యాంగ్రూవ్ ట్రీ కవర్ ఎక్కడ ఎక్కువ ఇంక్రీజ్ అయింది అనేది క్వశ్చన్స్ అడిగితే ఫస్ట్ ఒడిస్సాలో 8 స్క్వేర్ కిలోమీటర్స్, మహారాష్ట్రలో 4 స్క్వేర్ కిలోమీటర్స్, కర్ణాటకలో 3 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్రీజ్ అయింది అని చెప్పేసి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్లో ఉంది. ఇది ఫ్యాక్ట్, మళ్ళీ రీసెంట్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. పక్కా మనకు వచ్చే ఎగ్జామ్స్లో ఏదో ఒక ఎగ్జామ్స్లో, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, డిఎస్సి అవ్వచ్చు, ఎక్కడో ఒక దగ్గర ఈ క్వశ్చన్ పక్కా అడుగుతాడు. 100% ఛాన్స్ ఉంది ఈ క్వశ్చన్ రావడానికి. నెక్స్ట్ మడ అడవుల యొక్క యూజేజ్ చూద్దాం. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చూద్దాం ఇక్కడ మనకు రిలేటెడ్ కాకుండా. ఫ్లోరిడా తెలుసు కదా మనకు, ఆ ఫ్లోరిడా ఎకానమీకి $1 బిలియన్ పర్ ఇయర్ కంట్రిబ్యూట్ చేస్తే ఏంటివి? మడ అడవులు. అంటే ఎకానమీ పరంగా అంత ఇంపార్టెంట్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 80% ఆఫ్ కమర్షియల్ ఫిషెస్, అంటే ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్న ఫిషెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, 80% ఆఫ్ కమర్షియల్ ఫిషెస్కి హ్యాబిటేట్గా, హౌస్ లాగా, ఇల్లు లాగా ఉండేటువంటివి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇంకోటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ ఎరోషన్ అండ్ స్టెబిలైజేషన్ ఆఫ్ ద కోస్ట్. అంటే కోస్ట్ అంటే తీర ప్రాంతం ఉంటుంది కదా, తీర ప్రాంతం కట్ అవ్వకుండా, ఎరోడ్ అవ్వకుండా, అక్కడ ఉన్న మట్టి అదంతా పోకుండా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆపుతుంది. ప్లస్ స్టెబిలైజేషన్ ఆఫ్ ద కోస్ట్ అంటే కోస్ట్ స్థిరంగా ఉండడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, వాటర్ ప్యూరిఫికేషన్ కోసం కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనకు స్ట్రోమ్స్ వస్తాయి, సునామీస్ వస్తాయి, ఫ్లడ్స్ వస్తాయి, ఇవన్నీ తెలుసు కదా. వరదలు వచ్చినప్పుడు వచ్చే వేవ్స్ ఉంటాయి కదా సముద్రం నుంచి, ఆ వేవ్ హైట్ని 66% రెడ్యూస్ చేస్తవి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ది వేవ్ హైట్ అప్ టు 66%. ఓకే. నెక్స్ట్ మనకు అందరికి తెలుసు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే ఏంటో తెలుసు కదా, సతత హరిత అడవులు అని. ఇవి వాతావరణంలో ఉన్న CO2 లెవెల్స్ని ఎక్కువ లెవెల్లో అబ్జర్వ్ చేసుకుంటవి అని, అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని తక్కువ చేయడానికి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు హెల్ప్ఫుల్గా ఉంటాయని మనం చాలాసార్లు చదివాం. ఆ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు ఎంత అబ్జర్వ్ చేసుకుంటాయో దానికంటే 6 to 8 టైమ్స్ ఎక్కువ CO2ని అబ్జర్వ్ చేసుకునేటివి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. దీంతో మీకు అర్థమైంది అనుకుంటా వీటి ఇంపార్టెన్స్. సో మనం వీటిని ఎక్కువ మొత్తంలో మనము అంటే డిస్ట్రాక్షన్ అవ్వకుండా మంచిగా పెంచితేనే మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ రాయల్ బెంగాల్ టైగర్స్. సరే, రాయల్ బెంగాల్ టైగర్స్ అంతా ఫెరోషియస్గా ఎందుకైనా హ్యూమన్స్ని ఎందుకు అటాక్ చేస్తున్నాయని చూసే ముందు ఫస్ట్ రీజన్స్ చూద్దాం. మ్యాన్ ఈటర్స్ అని ఎందుకంటారు? ఫస్ట్, రాయల్ బెంగాల్ టైగర్స్ లీవ్స్ ఇన్ సాల్టియెస్ట్ వాటర్ ఇన్ సుందర్బన్ మ్యాంగ్రూవ్స్. అక్కడ సాల్ట్ వాటరే ఉంటాయి. ఇంతకుముందు చెప్పిన కదా, రివర్ ఓషన్ మీట్ అవుతాయి కాబట్టి మ్యాక్సిమం సాల్ట్ వాటరే ఉంటుంది.
ఓకే, ఆ సాల్ట్ వాటర్నే తాగుతవి. నార్మల్గా సాల్ట్ వాటర్ తాగితే ఏమవుతుంది, మనకు కిడ్నీస్ కానీ లంగ్స్ కానీ ఫెయిల్ అవుతాయి. సో అటువంటి సాల్ట్ వాటర్ని తాగుతాయి కాబట్టి అవి ఆల్రెడీ ఇరిటేటింగ్ గానే ఉంటాయి. దాంతో పాటుగా గంగా రివర్ ఉంది కదా, గంగా రివర్ ఎండింగ్ లో మనకు సుందర్బన్ మ్యాంగ్రూవ్స్ ఉన్నవి, సుందర్బన్ డెల్టా ఫామ్ అయింది. సో ఈ గంగా రివర్ లో ఇప్పుడు చనిపోయిన తర్వాత డెడ్ బాడీస్ ని గంగా రివర్ లో పడేస్తున్నారు. పడేసరికి ఏమైంది, అవి ఎండింగ్ కి సుందర్బన్ డెల్టా వరకు వస్తున్నవి. సుందర్బన్ మ్యాంగ్రూవ్స్ కి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ టైగర్స్ ఆ డెడ్ బాడీస్ ని తింటున్నవి. తినేసరికి ఏమవుతుందంటే హ్యూమన్ ఫ్లెష్కి హ్యూమన్ మాంసానికి అవి ఆల్రెడీ అలవాటు పడి ఉన్నవి. సాల్ట్ వాటర్ తాగి ఆల్రెడీ ఇరిటేటెడ్గా ఉన్నవి, ప్లస్ హ్యూమన్ ఫ్లెష్ కూడా తిని అలవాటు పడి ఉన్నవి. ఈ టైంలో హ్యూమన్ కనబడినా అవి హంట్ చేయడానికి రెడీగా ఉన్నవి. సరే ఇది బాగానే ఉంది కదా సార్, మరి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడ హెల్ప్ చేస్తున్నాయి దీంట్లో హ్యూమన్ ని చంపడానికి అని మీకు అనిపించచ్చు. ఎస్పెషల్గా మనం హంటర్స్ అంటే వాళ్ళు స్పెషలైజ్డ్ ఉంటారు, ఈజీగా మూవ్ అవుతుంటారు, ఎంత పెద్ద యానిమల్ కైనా దొరకకుండా బతుకుతూ అంటే తప్పించుకుంటూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళని కూడా ఎందుకు హంట్ చేస్తున్నాయి అంటే, ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది కదా, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రూట్స్ ఎట్లుంటవి, కిందున్న సాయిల్ నుంచి, కిందున్న భూమి నుంచి వాటర్ పైకి వచ్చి రెస్పిరేషన్ తీసుకుంటాయని చెప్పిన. అవి చాలా షార్ప్ ఎడ్జెస్ ఉంటవి. ఒకవేళ హంటర్స్ స్పీడ్గా మూవ్ అవ్వాలనుకున్నా దాని మీద పడి చనిపోతున్నారు. స్లోగా మూవ్ అయితే టైగర్స్కి ప్రే అవుతారు, ఫుడ్ అవుతుంటారు. అంటే అర్థమైంది అనుకుంటా. ఇవి మూమెంట్ని అబ్స్ట్రాక్ట్ చేస్తున్నాయి, అనేబుల్ టు రన్ అన్నమాట. హంటర్స్ స్పీడ్గా రన్ చేయకుండా ఉంటారు. అసలు ఓన్లీ హంటర్సే కాదు, నార్మల్గా కొంతమంది ఫిషింగ్ కోసం కానీ, హనీ కలెక్షన్ కోసం కానీ, ఇంకేదైనా ఫుడ్ గ్యాదరింగ్ కోసం ఈ పర్టికులర్ ఈ రాయల్ బెంగాల్ టైగర్స్ ఉన్న ఏరియాస్కి వస్తే తిరిగి వెళ్ళట్లేదు. చాలా మ్యాక్సిమం డెత్స్ ఇక్కడ ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉన్న ఏరియాలనే అవుతున్నవి. ఎందుకంటే అక్కడ మూవ్మెంట్ అనేది ఇంపాసిబుల్. ఒకవేళ స్పీడ్గా వెళ్తేనేమో రూట్స్ మీద పడి చనిపోతారు, స్లోగా వెళ్తేనేమో టైగర్స్కి ప్రే అవుతారు, ఫుడ్ అవుతారు. ఇదండి ఇంత ఇంపార్టెంట్ టాపిక్. మనము ఒకసారి రివిజన్ చేసుకుంటే ఎటువంటి క్వశ్చన్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ కావాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్.